అది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరం. అక్కడే ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక బ్రాండెడ్ న్యూ టెస్లా కారు నెమ్మదిగా బయలుదేరింది. ఫ్యాక్టరీ గోడౌన్ నుంచి కదిలిన టెస్లా మోడల్ వై కారు గంటకు 115 కిలోమీటర్ల వేగంతో 30 నిమిషాల పాటు ప్రయాణించి ఒక ఇంటిని చేరుకుంది. షాక్ కలిగించే మరో విషయం ఏంటంటే కారులో ఎవరూ లేరు. ఒంటరిగానే అది తన యజమానిని వెతుక్కుంటూ గమ్యానికి చేరుకొని తనను తాను డెలివరీ చేస్తుంది. అమెరికాలో తొలిసారిగా పూర్తి స్థాయి అటానమస్ కారు స్వీయ డెలివరీ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ ప్రయాణాన్ని కారులోని డాష్ క్యామ్ చిత్రీకరించిన వీడియోను టెస్లా అధిపతి ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పూర్తి వివరాలతో ప్రకటించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ 21వ శతాబ్దంలో కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధా టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది. సైన్స్ ఫిక్షన్ సినిమాను పోలిన ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన వస్తువు చిటికెలో డోర్ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కార్ ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చేసింది. హైవేపై సాఫీగా ముందుకు కదులుతూ మధ్య మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద ఆగుతూ ట్రాఫిక్ రూల్స్ తూచా తప్పకుండా పాటిస్తూ గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్ ఉన్న లొకేషన్ కు భద్రంగా చేరుకొని తాను వచ్చినట్టుగా యజమాని ఫోన్ కు రిపోర్ట్ కూడా చేసింది. కృత్రిమ మీద ఏఐ సాయంతో నడిచే పూర్తి స్థాయి అటానమస్ కారు మోడల్ వై ను టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న తమ ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి పంపించారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. డబ్బులుంటే షోరూమ్ కు వెళ్లి బోలెడన్ని పత్రాలపై సంతకాలు పెట్టి డ్రైవింగ్ వస్తే సొంతంగా, లేదంటే గనక అద్దె డ్రైవర్లు పెట్టుకుని మరీ తెచ్చుకోవాల్సిన కారు ఇప్పుడు మాత్రం దానంతట అదే నడిచి వచ్చేసిందని. ఆర్డర్ చేసిన తర్వాత నిర్ణీత గడువు కన్నా 1 రోజు ముందే కారును డెలివరీ చేస్తామని ఎలన్ మస్క్ అన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్ ఆపరేటింగ్ లేకుండా ఒక పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తి స్థాయి అటానమస్ కారు తమదేనన్నారు మస్క్. ఈ విజయాన్ని సాధించినందుకు టెస్లా ఏఐ ఆటో పైలట్ విభాగం చీఫ్ అశోక్ ఎల్లుస్వామిని ఆయన టీంను అభినందించారు. త్వరలో మన దేశానికి టెస్లా కార్లు రాబోతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్ లోకి ప్రవేశించనుంది. మన దేశంలో తక్కువ ధరకే టెస్లా వై మోడల్ వెర్షన్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఎలన్ మస్క్. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల కారణంగా కొత్త మోడల్ కారు తయారీ ఖర్చు దాదాపుగా 20% తగ్గనున్నట్లు సమాచారం. టెస్లా దీనిని ఎస్యూవీ కేటగిరీలో అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తిగా కొత్త మోడల్ కాదని, ఇప్పటికే ఉన్న మోడల్ వై కి అప్డేటెడ్ వెర్షన్ గా ఉంటుంది. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో తక్కువ ధరలో వేరియంట్స్ ని లాంచ్ చేసి మార్కెట్ కైవసం చేసుకోవాలని టెస్లా ఆలోచిస్తోంది కూడా. భారత్ లో సుమారుగా 21 లక్షల ప్రారంభ దశతోనే ఎలక్ట్రిక్ కార్ ని లాంచ్ చేసే అవకాశాలున్నట్లు పలు నివేదికలు చెప్పాయి. కంపెనీ మొదట బెర్లిన్ గిగా ఫ్యాక్టరీలో తయారైన వాహనాలను భారత్ కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా భారత్ లో తయారీ గురించి టెస్లా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త మోడల్ కు ఈ 41 అనే కోడ్ నేమ్ వచ్చిందని, దాని ఉత్పత్తి 2025లో చైనాలో మొదలవుతుందని భావిస్తున్నారు. ఈ మోడల్ యూరప్, ఉత్తర అమెరికాలోనూ తయారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. టెస్లా షాంఘై ప్లాంట్ ప్రధానంగా చైనీస్ మార్కెట్ కోసం ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ యుఎస్ లో సైతం ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది. అయితే పిండి కొద్దే రొట్టె అన్న చందంగా కంపెనీ ధర తగ్గించడంతో పాటు కొన్ని ఫీచర్స్ ను కూడా తొలగించే అవకాశాలున్నాయి. హీటెడ్ సీట్, రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ లాంటి కొన్ని ఫీచర్స్ ను తొలగించనున్నట్లు సమాచారం. కొత్త మోడల్ వై ఇప్పటికే ఉన్న మోటార్, బ్యాటరీ సెటప్ తో రాబోతోంది. దాంతో కారు పర్ఫార్మెన్స్ పెద్దగా మార్పు ఉండదు. కొత్త మోడల్ వై ప్రస్తుత మోడల్ కంటే కారు చిన్నగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుండగా ఈ విషయంలో కంపెనీ ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. కారు పరిమాణంలో స్వల్ప మార్పు ఉండవచ్చని, కాకపోతే బాడీ డిజైన్ లో మాత్రం ఏ మార్పులు ఉండవని సమాచారం. ఇప్పటికైనా మన దేశంలోని రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తోంది టెస్లా. పలు మోడళ్లను భారత రహదారులపై నడిపిస్తూ డేటాను సేకరిస్తున్నారు. ఇటీవల ముంబై పూణే హైవేపై జునిఫర్ అనే కోడ్ తో తయారు చేయబడిన టెస్లా మోడల్ వై ఫేస్ లిఫ్ట్ వెర్షన్ చక్కర్లు కొడుతూ కనిపించింది. రోడ్లపై ఈ కారును చూసిన వాహనదారులు తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం టెస్లా మోడల్ వై ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అమెరికా, కెనడాలో అందుబాటులో ఉంది. ఫేస్ లిఫ్ట్ సహా మరికొన్ని అప్డేట్స్ తో ఇది భారత్ లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రకమైన టెస్టింగ్ న్యూల్ ఏ మాత్రం ఆకర్షణ లేకుండా ఉంటుంది. ఇండియన్ రోడ్స్ పై కారు పనితనం విషయంలో డేటాను కలెక్ట్ చేస్తోంది.
టెస్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తయితే గనుక త్వరలోనే దేశంలో టెస్లా కారు దూసుకుపోతున్నాయి. భారత్ ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్ లోకి టెస్లా ప్రవేశించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జెనిఫర్ అనే కోడ్ నేమ్ తో రూపొందించబడిన టెస్లా మోడల్ Y ఫేస్ లిఫ్ట్ వెర్షన్ కారు C ఆకారపు LED టెయిల్ లైట్లు కలిగి ఉంటుంది. ఈ టెస్లా మోడల్ Y ఎలక్ట్రికల్ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 526 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ బ్యాటరీతో రాబోతోంది. దీంతో ఈ కారులో దూర ప్రయాణాలు కూడా హాయిగా చేసుకోవచ్చు. ఈ కారు 4.6 సెకండ్లలో 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటోంది. అయితే మోటరబుల్ రోడ్డుపై దీని టాప్ స్పీడ్ 200 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ కారులో పొడవైన వంపు తిరిగిన రూఫ్ లైన్, ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. కారు లోపల 15.5 అంగుళాల టచ్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల కోసం మరో 8 అంగుళాల స్క్రీన్ కూడా ఉండే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ సీట్లు, ADAS ఫీచర్, వైర్లెస్ ఛార్జింగ్ సహా అనేక అత్యాధునిక ఫీచర్లను ఈ కారులో ఉంటాయి. ఈ టెస్లా కారు 6 కలర్ ఆప్షన్స్ తో భారత్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ కారును భారత్ లో ఎప్పుడు లాంచ్ చేస్తారనేది మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే ఇప్పటికే టెస్ట్ రైడ్ పూర్తి చేశారు కాబట్టి త్వరలోనే ఇండియాలో టెస్లాను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. టెస్లా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కార్. చైనాలోని BYD EVతో పోటీ ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో ఎలన్ మస్క్ రాజకీయాల వైపు మొగ్గు చూపడం, ట్రంప్ క్యాబినెట్ లో చేరడం కారణంగా టెస్లా కార్ కాస్త వెనుకబడినట్లు సమాచారం. అయితే ట్రంప్ తో విభేదాలు రావడం, ఒకరిపై ఒకరు పరుషమైన వ్యాఖ్యలు చేసుకోవడం, ఆ తర్వాత సద్దుమరగడం జరిగిపోయాయి. ఇక ముందు తాను రాజకీయాల జోలికి వెళ్లనని నిర్ణయించుకున్న ఎలన్ మస్క్ తన కంపెనీలపై దృష్టి పెట్టారు. టెస్లా ఆటోమేటెడ్ కార్ల తయారీలో కీలక పోస్ట్ లో భారత సంతతికి చెందిన యువకుడిని ఎంచుకున్నారు మస్క్. తన పేరు అశోక్ ఎల్లుస్వామి. చెన్నైలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని టెస్లాలో ప్రస్తుతం ఆటో పైలట్ సాఫ్ట్వేర్ విభాగంలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. టెస్లా సక్సెస్ విషయంలో 2014 నుంచి గత 10 ఏళ్లుగా ఎల్లుస్వామి కీలకంగా ఉన్నారు. ఏ విషయం ఎలన్ మస్క్ స్వయంగా తానే పొగడ్తలు కురిపిస్తూ వెల్లడించారు. నిజానికి ఎల్లుస్వామి ప్రస్తుతం టెస్లా కార్ల ఆటోమేషన్, రోబోటిక్స్ ప్లానింగ్ కంట్రోల్ విషయంలో తాను చాలా అనుభవజ్ఞుడిగా, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో జీవిస్తున్న ఎల్లుస్వామి టెస్లాలో ఆటో పైలట్ టీమ్ లో చేరిన మొట్టమొదటి ఇంజనీర్ గా పేరుంది. టెస్లా రూపొందించిన డ్రైవర్లెస్ కార్ల తయారీ విషయంలో ఎల్లుస్వామి కీలక పాత్ర పోషించారు. 21వ శతాబ్దంలో టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ సహాయంతో ఎన్నో పనులు సునాయాసంగా అయిపోతున్నాయి కూడా. షాపింగ్ కోసం వెళ్లే పని లేకుండా ఏ వస్తువు కావాలంటే అది మన ఇంటి గుమ్మం ముందుకు వచ్చేస్తుంది కదా. అలాగే తాజాగా ఎలన్ మస్క్ టెస్లా కారు నేరుగా ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ ఇంటికి చేరడం వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చమత్కారం దాగి ఉంది. AI వల్ల అనేక ఉపయోగాలున్నాయి. మనిషి ఆలోచనలకు విశ్రాంతినిస్తూ తానే అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తూ మనుషులకే ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది కృత్రిమ మేధ, అదే AI. దీని సహాయంతోనే టెస్లా కార్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే తొలిసారి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టింది. అలాగే తాజాగా ఏ మాత్రం మానవ ప్రమేయం లేకుండా, రిమోట్ ఆపరేటింగ్ కూడా లేకుండా పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి అటానమస్ కారు కూడా టెస్లా సంస్థకు చెందినది అవడం విశేషం.